హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాంగ్ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, తిరుపతికి వెళ్ళినప్పుడు నేనైతే చాలా షార్ట్స్ అయితే తీసాను. బట్ లాంగ్ వీడియో చేయటం అయితే నాకు అస్సలు కుదరలేదు. కానీ తిరుపతికి నేను 29th స్టార్ట్ అయ్యాను అండ్ 30th ఆఫ్ జూలై నాకు దర్శనం అయితే జరిగింది. బట్ నేనేమేం ఫేస్ చేశాను ఏంటి అనేది నేను ఈ వ్లాగ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీకు నెక్స్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అయింది. ఎందుకంటే చాలా కొత్త రూల్స్ అయితే తిరుపతి వాళ్ళు ఇన్వెంట్ చేశారు. సో ఆ రూల్స్ అన్ని నేను నాకు తెలిసినంత వరకు నేను మీకైతే చెప్తాను. అండ్ వీలైనన్ని కొన్ని వీడియోస్ అయితే నేను ఇక్కడ పైన యాడ్ చేస్తాను. సో మీకు ఒక రిఫరెన్స్గా ఉంటుంది. సో ఈ వీడియో అయితే నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నా. అండ్ ఎవరైతే నెక్స్ట్ మంత్లో అలా ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు చేయాల్సింది ఫస్ట్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఆ ప్లానింగ్ అనేది మాకు మేము చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేసాము. ఎందుకంటే తిరుపతిలో ఉండే కొద్దీ చాలా రష్ అయితే పెరుగుతుంది. సో పాత తిరుపతి అని అనుకోవటం అయితే మన బ్రహ్మ, నిజం చెప్పాలి అని అంటే. సో ఫస్ట్ ట్రైన్ టికెట్స్ దగ్గరకు వచ్చేసరికి మేము ఒక ప్లానింగ్తోనే ఉన్నాము, పర్టికులర్ డేట్లో వెళ్ళాలి అని చెప్పి. బట్ కమింగ్ టు దర్శనం, టోకెన్ తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుందిలే అని అయితే అనుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము మెట్లకి బొట్లు పెట్టుకుంటా అయితే వెళ్ళాము. సరే టోకెన్ ఇస్తారు కదా రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ బస్ స్టేషన్ దగ్గర, మనకి యూజ్ అవుతుంది, సో వెళ్ళిపోవచ్చు ఈజీగా, దర్శనం ఒక 5 to 6 అవర్స్లో అయిపోతుంది అని అయితే అనుకున్నాము. బట్ నిజంగా చెప్పాలి అని అంటే మాకు దర్శనం 22 అవర్స్ అయితే పట్టింది. సో బయటకు వచ్చేసరికి 24 అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, మీరు ఎప్పటిలాగా ఎర్లీ మార్నింగ్ ఇస్తారు లేదా 11 o'clock ఇస్తారు అని అయితే మీరు అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఇస్తున్నారు అనేది టీటీడీ వాళ్ళకే తెలీదు. రష్ అనేది ఆ రకంగా ఉందన్నమాట. సో పర్టికులర్ 5 o'clock ఇస్తున్నారు అని చెప్తే రష్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయి అందరూ 5 o'clockకి వస్తారు అని చెప్పి టైమింగ్ అయితే అస్సలు చెప్పట్లేదు. మేము వెళ్ళిన ఒక 2-3 days లైక్ 27, 28, 29, 30 అయితే 3 o'clockకి ఇచ్చారు. అండ్ ఆ బిఫోర్ 11 o'clock ఇచ్చారు, 7 AM కి, 5 AM కి ఇలా అయితే చేంజెస్ అవుతూ ఉన్నాయి. బట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు ఒకవేళ ప్లానింగ్లో ఉంటే ఒక 3 months బిఫోర్ అయితే మీరు ఖచ్చితంగా టికెట్స్ అయితే బుక్ చేసుకునే వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు టోకెన్ మీద వెళ్ళినా ఆర్ సర్వదర్శనానికి వెళ్ళినా అస్సలు మీకు త్వరగా అయిపోయే ఛాన్సే లేదనమాట. గంటలు మనం వెయిటింగ్ హాల్స్లో అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఒక కంపార్ట్మెంట్ అనేది లాస్ట్ టైం ఉంది, ఇప్పుడు 2-3 కంపార్ట్మెంట్స్ అనేది చేశారు. ఫస్ట్ చిన్న రూమ్లో వేసేస్తున్నారు, అక్కడ ఒక 2-3 hours ఉంచి మళ్ళీ తర్వాత పెద్ద కంపార్ట్మెంట్లో వేస్తున్నారు. సో ఈ స్ట్రగుల్ అంతా ఎందుకు ఫేస్ చేయాలి అని అనుకుంటే, మీరు ఖచ్చితంగా 3 months ముందే అయితే టికెట్స్ బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు అకామిడేషన్ సంగతికి వచ్చేసరికి, ఎట్ ది సేమ్ టైం మీరు టికెట్ బుక్ చేసుకుంటున్నప్పుడే అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాలి. మేము చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయకండి. మేమైతే అకామిడేషన్ కూడా బుక్ చేయలేదు, ఉంటాయిలే అన్నంత ధీమాతో అయితే వెళ్ళాము. బట్ మనం అనుకున్న ధీమాలో అయితే అక్కడ జరగట్లేదు. బట్ ఇంకొక మంచి విషయం ఏంటి అని అంటే, రూమ్స్ దొరకని వాళ్ళకి అయితే లాకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొత్తగా మనకు ఒక బిల్డింగ్ అయితే కట్టారు. నేను ఆ బిల్డింగ్ పిక్చర్ ఇక్కడ యాడ్ చేస్తాను మీ రిఫరెన్స్ కోసం. మీరు ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే, పాత బిల్డింగ్స్ కంటే ఈ కొత్త బిల్డింగ్ కాబట్టి చాలా నీట్గా ఉంది. అండ్ వాష్రూమ్స్ అవనివ్వండి, లేకపోతే లాకర్స్ అవనివ్వండి, మనకి చాలా నీట్గా ఉన్నాయి. మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎట్ ది సేమ్ టైం కిందే మనకి ఫుడ్ అన్నదానం కూడా అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇస్తున్నారు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఒకే బిల్డింగ్లో మీకు మొత్తం అయిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, రీఎంట్రీ అనే ఆప్షన్ అయితే టీటీడీ కల్పించింది. బట్ మేము వెళ్ళే క్యూలో అయితే నాకు అసలు రీఎంట్రీ ఎక్కడో కూడా కనిపించలేదు, టు బీ ఫ్రాంక్ చెప్పాలి అని అంటే. సో రీఎంట్రీ తీసుకొని మళ్ళీ మ్యూజియం దగ్గరికి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి వాళ్ళు ఇచ్చిన టైం కంటే 20 minutes ముందే వెళ్ళొచ్చు అని అయితే చెప్పారు. మేమైతే నిజంగా చెప్పాలంటే రీఎంట్రీ కోసమే చాలా సర్చ్ చేసాము, ఎక్కడైనా రీఎంట్రీ బూత్ అనేది పెట్టారేమో, అలా బయటికి వెళ్ళేసి కొంచెం అట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు అని చెప్పి. కానీ మాకైతే ఎక్కడ రీఎంట్రీ బూత్ అయితే కనిపించలేదు. సో 22 hours మేమైతే క్యూలోనే ఉన్నాము, మాకు ఎక్కడ రీఎంట్రీ అయితే కనిపించలేదు. మేబీ నెక్స్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఏదన్నా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి నేను ఈ రీఎంట్రీ గురించి కూడా మీకు చెప్పాను. సో మేము అన్ప్లాన్డ్గా అయితే వెళ్ళాము. బట్ ట్రైన్ టికెట్స్ అండ్ రిటర్న్ టికెట్స్ ఇవన్నీ ప్లాన్డ్గానే ఉన్నాయి. బట్ కమింగ్ టు దర్శనం అకామిడేషన్
ఇవన్నీ అయితే అన్‌ప్లాన్డ్‌గా వెళ్ళాము. నెక్స్ట్ టైమ్ నుంచి మాకు మేమే అనుకుంటున్నాము అలా వెళ్ళకూడదు అని చెప్పి. సో మీకు కూడా ఒక అడ్వైస్‌లా ఉంటది అని అయితే నేను ఈ వీడియో చేయాల్సొస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి అరుణాచలంకైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అరుణాచలం వ్లాగ్ అనేది ఈ వ్లాగ్ తర్వాత మీకొస్తుంది. చాలా అంటే చాలా బావుంటది. సో మీరు ఆ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే గిరి ప్రదక్షిణ అనేది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఆ నెక్స్ట్ వ్లాగ్స్ అనేది మీకు కమింగ్ టైంలో అయితే వస్తాయి. అండ్ ఎవరైతే నెక్స్ట్ మంత్స్ ఆర్ ఎప్పుడైనా తిరుపతి ప్లాన్ చేసుకుంటుంటే సో సేఫ్గా ఈ రూల్స్ అనేది మీకు ఉపయోగపడతాయి అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి.